Hi friends, welcome to physics class. Myself, I am D. Kishore, lecturer in physics from Government Degree College for Women, Siddipet. Today we are going to discuss a very important topic, that is Wilson cloud chamber and scintillation counter. So now we are going to discuss construction, working and uses of these two detectors, that is particle detectors or nuclear detectors. So in previous we are discussed two detectors, that is proportional counter and Geiger-Müller counter, and in this video we are going to discuss another two detectors called or named Wilson cloud chamber and scintillation counter. Okay, so let us start. First, Wilson cloud chamber. So in 1911, C.T.R. Wilson devised an instrument known as cloud chamber. ఓకే, ఈ 1911లో సిటిఆర్ విల్సన్ అనేటువంటి సైంటిస్ట్ ఒక ఇన్స్ట్రుమెంట్ను రూపొందించడం జరిగింది. సో దట్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ నోన్ యాజ్ cloud chamber. That's why you're calling Wilson cloud chamber. So by which it is possible to detect and record the paths of charged particles. సో ఇదేం చేస్తుందంటే చార్జ్ పార్టికల్ యొక్క పాత్ అంటే అది ప్రయాణించేటువంటి మార్గాన్ని సో ఇది డిటెక్ట్ చేయడం జరుగుతుంది. మరి ఏంటి అంటే లైక్ ఆల్ఫా అండ్ బీటా రేస్ ఓన్లీ. సో దిస్ విల్సన్ క్లౌడ్ చాంబర్ విల్ బి డిటెక్ట్ ద పాత్ ఆర్ రికార్డ్ ద పాత్ ఆఫ్ చార్జర్ పార్టికల్స్ లైక్ ఆల్ఫా అండ్ సో ఆల్ఫా అండ్ బీటా రేస్. సో దిస్ ఈజ్ నాట్ ఎక్స్ ఇన్ ద, ఇది మనకు ఇది ఆల్ఫా అండ్ ఇది వచ్చేసి బీటా. సో ఇది బీటా రేస్గా తీసుకుంటున్నాం. ఓకే, అండ్ స్టడీయింగ్ ద బిహేవియర్ ఆఫ్ ఇండివిజువల్ ఆటమ్స్ మరియు అండ్ ఆల్సో ఇట్ విల్ బి స్టడీ ద బిహేవియర్ ఆఫ్ ఇండివిజువల్ ఆటమ్స్, అనలైజింగ్ ద కాంప్లికేటెడ్ ఇంటరాక్షన్స్ విచ్ టేక్ ప్లేస్ బిట్వీన్ చార్జర్ పార్టికల్స్ అండ్ individual atoms etc. Okay, so next, so this is the construction of Wilson cloud chamber. So mainly coming to the construction, there are two types of Wilson cloud chamber is there. So one is expansion type Wilson cloud chamber and second one is diffusion type Wilson cloud chamber. Here we are going to discuss the expansion type of Wilson cloud chamber which is shown in the figure. జనరల్గా మనకి ఇక్కడ ఏమంటున్నామంటే విల్సన్ క్లౌడ్ ఛాంబర్లు రెండు రకాలుగా ఉంటాయి. సో ఫస్ట్ వచ్చేసి ఎక్స్పాన్షన్ టైప్ విల్సన్ క్లౌడ్ ఛాంబర్ అని, రెండోది వచ్చి డిఫ్యూషన్ టైప్ విల్సన్ క్లౌడ్ ఛాంబర్ అని రెండు రకాలుగా ఉంటుంది. సో ఇక్కడ మనకు డయాగ్రామ్లో చూపించింది మాత్రం అండ్ నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అనేది ఎలా ఏంటిది అంటే, సో దట్ ఈస్ ఎక్స్పాన్షన్ టైప్ విల్సన్ క్లౌడ్ ఛాంబర్ గురించి మనం వీఆర్ గోయింగ్ టు రీడ్ ఆర్ స్టడీ. ఓకే, బిఫోర్ దాట్, సో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఫస్ట్ యు ఆర్ గోయింగ్ టు స్టడీ ద ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ కౌంటర్. ప్రిన్సిపల్, ద బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ విల్సన్ క్లౌడ్ ఛాంబర్ ఈజ్ బేస్డ్ ఆన్ ది ప్రిన్సిపల్ దట్ సూపర్ కూల్డ్ వేపర్ కండెన్స్డ్ ఓన్లీ ఆన్ చార్జర్ పార్టికల్స్ అండ్ ఇఫ్ ద చార్జర్ పార్టికల్స్ ఆర్ నాట్ present they remain in vapor phase, that is they do not condense. ఇక్కడ ఏమంటున్నామంటే ద బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ విల్సన్ క్లౌడ్ ఛాంబర్ ఈజ్ బేస్డ్ ఆన్ ది ప్రిన్సిపల్ దట్ సూపర్ కూల్డ్ వేపర్, జనరల్గా సూపర్ కూల్డ్ వేపర్ అనేది ఎలా ఉంటుంది అంటే ఇట్ రెడీ టు కండెన్స్. సో సూపర్ కూల్డ్ వేపర్ కండెన్స్డ్ ఓన్లీ ఎప్పుడు అంటే ఆ చార్జర్ పార్టికల్స్, ఎప్పుడు చార్జర్ పార్టికల్ పై కండెన్స్ అవుతుంది అంటే ఇఫ్ ద చార్జర్ పార్టికల్స్ ఆర్ నాట్ ప్రజెంట్, చార్జర్ పార్టికల్స్ లేనట్లయితే అదేం జరుగుతుంది, దే విల్ బి రిమైన్ ఇన్ వేపర్ ఫేజ్. మనకు వేపర్ లాగానే ఉంటుంది. ఈ కండెన్స్డ్గా ఉన్నటువంటి సూపర్ కూల్డ్ వేపర్ అనేది కండెన్స్డ్గానే ఉంటుంది ఎప్పటి వరకు మనకు అక్కడ మనకు చార్జర్ పార్టికల్ లేనంత వరకు. దట్ ఈస్ దే డు నాట్ కండెన్స్. యాజ్ అన్ ఎగ్జాంపుల్, ఇఫ్ సాచురేటెడ్ వేపర్ ఇన్ ఏ చాంబర్ is suddenly subjected to an adiabatic expansion, there will be an increase in volume which produces cooling, rendering saturated vapor to supersaturated unstable state.
సో జనరల్గా ఏమంటుందంటే ఎప్పుడైతే ఈ కూలుగా ఉన్నటువంటి వేపర్ని మనం ఒక్కసారిగా అడియాబాటిక్ ఎక్స్పాన్షన్కు అప్లై చేసినట్లయితే అది ఏమవుతుంది, సూపర్ సాచురేటెడ్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది. సూపర్ సాచురేటెడ్ స్టేట్ అనేది అన్స్టేబుల్ స్టేట్. అప్పుడు ఏం జరుగుతుంది, ఇది అన్స్టేబుల్ స్టేట్ కాబట్టి ఎప్పుడైతే అన్స్టేబుల్ స్టేట్గా ఉన్నప్పుడు అది రెడీ టు కండెన్స్ అన్నట్టు. అప్పుడు అక్కడ ఏమైనా అయాన్స్ ఉంటే దానిపైన కండెన్స్ అయిపోతుంది. ఇఫ్ సమ్ అయాన్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద చాంబర్ దెన్ కండెన్సేషన్ టేక్స్ ప్లేస్ ఆన్ దెమ్. వాటిపైన కండెన్సేషన్ అనేది జరిగిపోతుంది. ఇన్ విల్సన్ క్లౌడ్ చాంబర్ అయాన్స్ యాక్ట్ యాజ్ న్యూక్లియై ఫర్ కండెన్సేషన్ ఆఫ్ సూపర్ సాచురేటెడ్ vapor particles. The ions are produced by the passage of high energy particles like alpha and beta particles, etc. Through the chamber, the particles produce ionization of the air or gas contained in the chamber. జనరల్గా ఏం చెప్తున్నామంటే ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే సాచురేటెడ్ వేపర్ అని ఉంటుంది మనకు. ఈ సాచురేటెడ్ వేపర్ని ఏం చేస్తున్నామంటే సడన్గా మనం అడియాబాటిక్ ఎక్స్పాన్షన్కి అప్లై చేసినట్లయితే అది సూపర్ సాచురేటెడ్గా మారిపోతుంది. ఈ సూపర్ సాచురేటెడ్ స్టేట్ అనేది అన్స్టేబుల్ స్టేట్ అన్నట్టు. సో అది ఎక్కువసేపు ఉండదు, అదేమవుతుంది, రెడీ టు కండెన్స్. ఇది కండెన్స్ అయ్యే టైంకి మనం అక్కడ చార్జ్డ్ పార్టికల్కి ఉంచినట్లయితే ఈ చార్జ్డ్ పార్టికల్స్ పైన అవి కండెన్సేషన్ జరిగిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, ఆ కండెన్సేషన్ వల్ల ద అయాన్స్ అనేది ప్రొడ్యూస్ అయినటువంటి ఆ పాత్ను లైక్ ఆల్ఫా పార్టికల్ బీటా పార్టికల్ అది ట్రావెల్ చేసేటువంటి పాత్ పైన మనకు పాత్ అనేది క్లియర్గా ఏర్పడడం జరుగుతుంది. సో అది మెయిన్గా ఇందులో ఉండేటువంటి ప్రిన్సిపల్. అండ్ ఇంతకుముందు చెప్పినట్టుగా కన్స్ట్రక్షన్లో మనకు 2 రకాల విల్సన్ క్లౌడ్ చాంబర్స్ ఉంటాయని చెప్పాము. అందులో ఒకటి ఎక్స్పాన్షన్ టైప్, ఒకటి డిఫ్యూజన్ టైప్. మనం ఇప్పుడు ఉపయోగించేది ఇంతకుముందు చూపించింది మాత్రం ఎక్స్పాన్షన్ టైప్ విల్సన్ క్లౌడ్ చాంబర్. ఓకే, సో నెక్స్ట్ మనకు ఈ కన్స్ట్రక్షన్లో హియర్ వి షెల్ డిస్కస్ the expansion type Wilson cloud chamber which is known as, it consists of an airtight cylinder. జనరల్గా నేను ఇక్కడ డయాగ్రామ్ చూపించుకుంటూ చెప్తాను. డయాగ్రామ్కి వెళ్దాం. ఓకే, ఇది మనకు మెయిన్ డయాగ్రామ్, ఇదే మనకు విల్సన్ క్లౌడ్ చాంబర్. ఇక దీని గురించి చూసినట్లయితే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ అన్ ఎయిర్ టైట్ సిలిండర్ సి. ఓకే, సో ఇది ఎక్కడుంది చూడండి, ఎయిర్ టైట్ సిలిండర్ సి అనేది. ఇదంతా కూడా ఎయిర్ టైట్ సిలిండర్ మొత్తం కూడా ఎయిర్ టైట్ సిలిండర్ సి ప్రొవైడెడ్ విత్ ఏ మూవబుల్ పిస్టన్ పి అండ్ ఇక్కడ మూవబుల్ పిస్టన్ చూడండి, ఇక్కడ ఇది పిస్టన్ పి అండ్ అప్పర్ అండ్ కవర్డ్ విత్ ఏ గ్లాస్ ప్లేట్ జీ. పైన చూసినట్లయితే ఒక గ్లాస్ ప్లేట్ జీ కవర్ చేయబడి ఉంది. ద చాంబర్ కంటైన్స్ ఏ మిక్చర్ ఆఫ్ ఆల్కహాల్. ఇక్కడ మనకు ఈ చాంబర్లో ఏమి ఉంటుంది అంటే ద చాంబర్ కంటైన్స్ ఏ మిక్చర్ ఆఫ్ ఆల్కహాల్ వేపర్ అండ్ ఎయిర్. ఆల్కహాల్ వేపర్ మరియు ఎయిర్ యొక్క మిక్చర్ అనేది ఉంటుంది మనం తీసుకున్నటువంటి ఈ గ్లాస్ ట్యూబ్లో. ఏ స్మాల్ అమౌంట్ ఆఫ్ వాటర్ అండ్ ఆల్కహాల్ ఈజ్ కెప్ట్ ఇన్ ట్రోఫ్ ఎట్ ద లోయర్ ఎండ్ ఆఫ్ ది చాంబర్. ఇక్కడ చూసారా, ఈ ప్లేస్లో ఏముంటుంది ఏంటంటే ఏ స్మాల్ అమౌంట్ ఆఫ్ వాటర్ అండ్ ఆల్కహాల్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ద చాంబర్ ఈజ్ ఇల్యూమినేటెడ్ బై మెర్క్యూరీ వేపర్ ల్యాంప్. ఇక్కడ ఈ సైడ్ చూసినట్లయితే మనకు ఇక్కడ చూడండి లైట్ ఉంటుంది కదా. సో ఇక్కడ ఏం లైట్ ఉంటుందంటే మెర్క్యూరీ ల్యాంప్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో ద చాంబర్ ఈజ్ ఇల్యూమినేటెడ్ బై మెర్క్యూరీ వేపర్ ల్యాంప్ ఎల్, ఇండికేటెడ్ విత్ ఎల్, హూజ్ లైట్ ఎంటర్స్ ఇన్ టు ద చాంబర్స్ బై ఏ విండో. సో ఓకే, విండో ద్వారా మనకు లైట్ అనేది ఇటు సైడ్కి వెళ్ళడం జరుగుతుంది. window, alpha or beta rays emitted by a radioactive substance are also allowed to enter the chamber by a side window. ఇక్కడ నుంచి మనకు ఆల్ఫా లేదా బీటా పార్టికల్స్ అనేది లోపలికి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్, ఏ ఫోటోగ్రాఫిక్ కెమెరా ఈజ్ అడ్జస్టెడ్ ఆన్ ది అప్పర్ సైడ్ ఆఫ్ ద చాంబర్. ఇది మనకు ఫోటోగ్రాఫిక్ కెమెరా. ఇది మనకు మెయిన్గా చూసినట్లయితే మళ్ళీ ఒకసారి చూద్దాం. సో మెయిన్గా ఇది ఒక ఎయిర్ టైట్ సిలిండర్గా ఉంటుంది. ఈ ఎయిర్ టైట్ సిలిండర్ లోపల మన ఏముంటుందంటే కిందికి చూసినట్లయితే మూవబుల్ పిస్టన్ ఉంది. ఓకే, అండ్ అప్పర్ ఎండ్ చూసినట్లయితే ఒక గ్లాస్ అనేది పైన కవర్ చేయబడి ఉంది. అండ్ ఈ చాంబర్లో ఏముంటుందని చెప్పామో ఒక ఆల్కహాల్ వేపర్ అండ్ ఎయిర్ యొక్క కాంబినేషన్ ఉంటుంది, మొత్తం గ్యాసియర్. అండ్ కింది భాగంలో ఏంటంటే స్మాల్ అమౌంట్ ఆఫ్ వాటర్ అండ్ ఆల్కహాల్ అనేది ఉండడం జరుగుతుంది. అండ్ వన్ సైడ్ వచ్చేసి మనకు మెర్క్యూరీ వేపర్ ల్యాంప్ ఉంటుంది, అది ఇలిమినేట్ చేస్తుంది మన చాంబర్ను. అండ్ వన్ సైడ్ నుంచి ఆల్ఫా బీటా రేస్ అనేది లోపలికి ఎమిట్ అవుతుంది. అండ్ పైన కెమెరా ఉంది కదా, ఆ కెమెరా అనేది మనకు
ఫోటోగ్రాఫిక్ కెమెరా అనేది మనకు ఫోటో అంటే పాతను తెలుసుకోవాలంటే కెమెరా ఉండాలి కదా, సో దానికోసం పంపించడం జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే సో కన్స్ట్రక్షన్ అండ్ ఇదంతా కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇక వర్కింగ్లోకి వచ్చినట్లయితే వర్కింగ్లో ద వాల్యూమ్ ఆఫ్ ది చాంబర్ ఈజ్ సడన్లీ ఇంక్రీజ్డ్ బై పుల్లింగ్ బ్యాక్ ద పిస్టాన్. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనం కింద పిస్టాన్ ఉంది కదా, ఆ పిస్టాన్ కిందికి లాగినట్లయితే ఏమవుతుంది, మనం తీసుకున్నటువంటి చాంబర్ యొక్క వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అప్పుడు ఏం జరుగుతుంది, ద అడియాబాటిక్ ఎక్స్పెన్షన్ ఆఫ్ ది గ్యాసెస్ టేక్ ప్లేస్. అప్పుడు అడియాబాటిక్ ఎక్స్పెన్షన్ జరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఎయిర్ కూలింగ్ ఈజ్ ప్రొడ్యూస్డ్. అందులోపల ఎయిర్ అనేది కూలింగ్ అనేది జరగడం వల్ల ద ఎయిర్ ఇన్ ద చాంబర్ నౌ బికమ్ సూపర్ సాచురేటెడ్. అందులో ఉన్నటువంటి ఎయిర్ ఏమవుతుంది, సూపర్ సాచురేటెడ్ స్టేట్కి వెళ్ళిపోతుంది. విత్ ద రిజల్ట్ ద ఆల్కహాల్ వేపర్ కండెన్సెస్ ఇట్ ఇంటూ డ్రాప్స్. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆల్కహాల్ ఏమవుతుంది, కండెన్సెస్ అవుతుంది ఇంటూ డ్రాప్స్ విచ్ ఫామ్ ఫాగ్ ఇన్ ద చాంబర్. లోపల ఫాగ్ లాగట్టిది ఏర్పడుతుంది. వెన్ ఆల్ఫా అండ్ బీటా రేస్ ఆర్ అలౌడ్ పాస్ ఇన్ ద చాంబర్. అదే టైంలో మనం ఏం చేస్తున్నాం, లోపలికి ఒక సైడ్ మన ఒక విండో నుంచి ఆల్ఫా బీటా రేస్ని, ఆల్ఫా లేదా బీటా రేస్ని లోపల పంపించినట్లయితే దే అయోనైజ్ ఇన్ ద గ్యాస్. ఆ ఆల్ఫా బీటా పార్టికల్స్ పైన ఇది కండెన్సెస్ అయ్యి అయోనైజేషన్ జరుగుతుంది. నౌ నెగటివ్ అండ్ పాజిటివ్ అయాన్స్ ఆర్ ఫౌండ్. లోపలికి ఎంటర్ కాగానే ఫస్ట్ ఏం జరుగుతుంది అంటే, ఏది ఆల్ఫా బీటా పార్టికల్స్ లోపలికి ఎంటర్ కాగానే అది అయోనైజేషన్ చేస్తుంది లోపల ఉన్న గ్యాస్ను. అయోనైజేషన్ అంటే పాజిటివ్ అండ్ నెగిటివ్ పార్టికల్స్గా అయాన్స్గా విడిపోవడం తెలుసు మనకు. సో అప్పుడు ఈ నెగిటివ్ అండ్ పాజిటివ్ అయాన్స్ ఆర్ ఫార్మ్డ్ ఆల్ ఎలాంగ్ ద పాత్ ఆఫ్ దీస్ రేస్. If at the same time expansion takes place, fog drops will be formed on newly created ions. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇంతకుముందు సూపర్ సాచురేటెడ్ చెందింది కాబట్టి సో మనకు సడన్గా ఈ ఆల్ఫా బీటా రేస్ పైన మనకు అది కండెన్సేషన్ అనేది జరుగుతుంది. ఓకే, ఇఫ్ ఎట్ ద సేమ్ టైమ్ ఎక్స్పాన్షన్ టేక్ ప్లేస్, ఫాగ్ డ్రాప్స్ విల్ బి ఫార్మ్డ్ ఆన్ న్యూలీ క్రియేటెడ్ ions. A clear track in the form of drop is thus formed. The drops are clearly visible when the chamber is illuminated by light. సో ఇప్పుడు మనకు పక్కన ఉన్నటువంటి మెర్క్యూరీ ల్యాంప్ ద్వారా లైట్ని ఇల్యూమినేట్ చేసినట్లయితే, పైన ఉన్నటువంటి కెమెరా ద్వారా ఫోటోగ్రాఫ్ తీసినట్లయితే మనకు ఈ ట్రాక్స్ అనేది అంటే పార్టికల్స్ పైన మనకు డ్రాప్స్ అనేది ఉండడం వల్ల మనకు ఈ పార్టికల్స్ యొక్క ట్రాక్స్ అనేది క్లియర్గా విజిబుల్ అనేది ఉండడం జరుగుతుంది. డిఫరెంట్ పార్టికల్స్ ప్రొడ్యూస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రాక్స్. మళ్ళీ ఇక్కడ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పార్టికల్స్ ఏమైతే ఉన్నాయో అవి డిఫరెంట్ రకాలైన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రాక్స్ని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. జనరలీ హెవీ, స్లో అండ్ హైలీ అయోనైజింగ్ పార్టికల్స్ లైక్ ఆల్ఫా పార్టికల్స్ ప్రొడ్యూస్ షార్ట్, బ్రాడ్, డెన్స్లీ ప్యాక్డ్ స్ట్రైట్ అండ్ ట్రాక్స్ అని. అండ్ ఆన్ ద అదర్ హ్యాండ్ ద లైట్, స్లో అండ్ లెస్ అయోనైజింగ్ పార్టికల్స్ ఉంటాయి లైక్ బీటా పార్టికల్స్ వచ్చేసి ప్రొడ్యూస్ థిన్, బీడెడ్ అండ్ టార్టియస్ ట్రాక్స్గా. We know that the ionization power of gamma rays is very low and hence they are never observed in a cloud chamber. When the cloud chamber is placed between the pole pieces of strong electromagnet, then form from the direction of curvature the positive and negative charged particles are distinguished from each other. ఒక మ్యాగ్నిఫిల్ అప్లై చేసినట్లయితే మనకు దానికి సపరేట్గా కనబడడం జరుగుతుంది. అండ్ ఆల్ఫా పార్టికల్, బీటా పార్టికల్, గామా పార్టికల్ అసలు ఏర్పడదు, బట్ ఆల్ఫాకు థిక్గా ఏర్పడుతుంది అండ్ బీటా పార్టికల్ థిన్ అనేది లైన్గా ఏర్పడడం జరుగుతుంది. ఓకే, సో ఆ విధంగా మనకు ట్రాక్స్ను గుర్తుపట్టడం జరుగుతుంది. అండ్ బిఫోర్ గోయింగ్ టు యూజెస్ ఇంకా మనకు దీన్ని చూసినట్లయితే ద కర్వేచర్ నాట్ ఓన్లీ గివ్స్ ద సైన్ ఆఫ్ చార్జ్ బట్ ద మూమెంటమ్ ఆఫ్ ది అయనైజేషన్ పార్టికల్ కెన్ బి ఎస్టిమేటెడ్. Here it should be remembered that the process of Wilson cloud chamber is automatic. As soon as particle enters the chamber, the piston drops down, the shutter of camera opens and the track of the particle is photographed. Immediately after this, the particle track is removed by applying an electric field across the air gap. Now the chamber gets ready for the next photograph. ఇక్కడ ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి ఈ విల్సన్ క్లౌడ్ చాంబర్లో జరిగే ప్రాసెస్ కూడా అంత ఆటోమేటిక్గా జరిగిపోతుంటుందట. అంటే ఏం జరుగుతుంది అంటే మళ్ళీ ఒకసారి చూసినట్లయితే లోపల ఉన్నటువంటి మనం వేపర్ కాంబినేషన్ తీసుకున్న తర్వాత ఒక్కసారిగా మన పిస్టన్ కిందికి జరపగానే పార్టికల్స్ అనేది సూపర్ సాచురేట్కి వెళ్ళిపోవడం అండ్ అదే టైంలో మనకు పార్టికల్స్ అంటే ఆల్ఫా లేదా బీటా పార్టికల్ లోపలికి ఎంటర్ చేయడం, నెక్స్ట్ ఇటు సైడ్ నుంచి మనకు ఏది మెర్క్యూరీ ల్యాంప్ నుంచి ఎలిమినేట్ చేయడం, పైన కెమెరా ఆన్ చేయడం. సో ఈ విధంగా ఆ పార్టికల్స్ అనేది అయనైజేషన్ వల్ల ఆ పార్టికల్స్ని సెకండరీ పార్టికల్ని ఏర్పరచడం, అవి ఆ సెకండరీ పార్టికల్ పైన ఈ కండెన్సేషన్ జరగడం.
సో అది ట్రాక్స్ని ఏర్పరచడం, సో ఫోటోగ్రాఫ్ ద్వారా ఫోటో ఏర్పడడం, ఇవన్నీ కూడా 1 by 1 అనేది జరిగిపోవడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకు తీసుకున్నటువంటి ఆల్ఫా బీటా పార్టికల్స్ సంబంధించిన ట్రాక్స్ అనేది మనకు క్లియర్గా విజిబుల్ అనేది జరుగుతుంది. అండ్ ఫైనల్లీ దీనికి సంబంధించిన యూజెస్ మరి ఈ విల్సన్ క్లౌడ్ చాంబర్ యొక్క ఉపయోగాలు ఏంటిది అంటే, ద విల్సన్ క్లౌడ్ చాంబర్ కెన్ బి యూజ్డ్ ఫర్ ద స్టడీ ఆఫ్ రేడియో యాక్టివ్ రేడియేషన్స్ బై కౌంటింగ్ డ్రాప్స్ ఇన్ క్లౌడ్ ట్రాక్ ద స్పెసిఫిక్ ఐసోనేషన్ కెన్ బి డిటర్మైన్డ్. థర్డ్ వన్, Wilson cloud chamber can be used for recording the tracks of ionization particles. Next, by seeing the direction of curvature of track in the magnetic field, sign of electric charge of ionizing particle can be determined. Next, finally, Wilson cloud chamber can be used for the determination of energy of various particles. Okay. సో ఈ విధంగా దెర్ ఆర్ లాట్ ఆఫ్ యూజెస్ బై యూజింగ్ ఆఫ్ విల్సన్ క్లౌడ్ చాంబర్. సో జనరల్లీ అంటే ప్రీవియస్గా ఉన్నటువంటి గైగర్ ముల్లర్ కౌంటర్ కానీ ప్రొపోర్షనల్ కౌంటర్ ద్వారా ఏం చేస్తుందంటే అది కౌంట్ చేస్తుంది. సో సెకండ్కి ఎన్ని పార్టికల్స్ ఎమిట్ చేస్తుంది ఒక రేడియో యాక్టివ్ సబ్స్టెన్స్ అనేది, సెకండ్కు ఎన్ని పార్టికల్స్ను ఎమిట్ చేస్తుంది అనేది కౌంట్ చేస్తుంది అక్కడ. కానీ కమింగ్ టు విల్సన్ క్లౌడ్ చాంబర్ దీన్ని అంటే పార్టికల్ సంబంధించిన ఇమేజ్ను వాటి యొక్క ట్రాక్స్ను ఫోటోగ్రాఫ్ తీయడం అనేది సో దీని యొక్క ప్రత్యేకతగా చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ విల్సన్ క్లౌడ్ చాంబర్. అండ్ నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ సింటిలేషన్ కౌంటర్. ఓకే, సో మరి సింటిలేషన్ కౌంటర్ సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ప్రిన్సిపల్ కూడా మనం చూసినట్లయితే ఫస్ట్ ప్రిన్సిపల్ చూద్దాం. We know that one of the properties of ionizing particles like alpha particles is their ability to produce fluorescence in certain materials. When high energy charged particles pass through active fluorescent material called scintillations or phosphor, some of its atoms are excited. As these excited atoms return to their ground state, photons are emitted. The intensity of the light flash so produced depends upon the energy given up by the charged particle. These flashes are converted into amplified electrical pulses by means of a photomultiplier tube. The electrical pulses are then recorded electronically. ఓకే, సో ఇది కూడా కొంచెం దాని డిఫరెంట్గా ఉంటుంది విల్సన్ సింటిలేషన్ కౌంటర్ కూడా. జనరల్గా మనకు ఈ ఆల్ఫా కానీ బీటా పార్టికల్స్ అనేటువంటి ఏం చేస్తాయంటే వాటికి ఒక ఎబిలిటీ ఉంటుంది. ఏంటిది అంటే ఫ్లోరోసెన్స్ ఇన్ సర్టన్ మెటీరియల్. ఫ్లోరోసెన్స్ అంటే లైక్ ఫ్లాషెస్, చిన్న చిన్న మెరుపులను, కాంతి మెరుపులను ఏర్పరిచేటువంటి ఎనర్జీ ఉంటుంది, ఎబిలిటీ ఉంటుంది. అయితే ఇప్పుడు వెన్ హై ఎనర్జీ చార్జర్ పార్టికల్స్ పాస్ త్రో అంటే హై ఎనర్జీగా ఉన్నటువంటి కొన్ని పార్టికల్స్ ఇది మన ఈ ఫ్లోరోసెంట్ మెటీరియల్ ద్వారా ట్రావెల్ అవుతున్నప్పుడు, ఈ ఫ్లోరోసెంట్ ద్వారా మారినప్పుడు ఏమవుతుందంటే ఫ్లోరోసెంట్ దాన్ని మన సెంటిలేషన్ ఆర్ ఫోస్ఫర్ మెటీరియల్ కూడా అనుకోవచ్చు. అప్పుడు ఏమవుతుందంటే ఆ మెటీరియల్లో ఉన్నటువంటి ఆటమ్స్ను ఈ చార్జర్ పార్టికల్స్ ఎగ్జైట్ చేస్తాయి. ఎగ్జైట్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది, మళ్ళీ ద ఆటమ్స్ విల్ బి రిటర్న్ టు ది గ్రౌండ్ స్టేట్. అప్పుడు అది మళ్ళీ గ్రౌండ్ స్టేట్కి రావడం వల్ల ఫోటాన్స్ అనేది ఎమిట్ అవుతాయి. సో ఇప్పుడు ఇంటెన్సిటీ ఆఫ్ ది ఫ్లాష్, లైట్ ఫ్లాష్ ప్రొడ్యూస్డ్ డిపెండ్స్ ఆన్ ది, అంటే ఫోటాన్స్ అనేది మనకి ఎలా కనబడుతుందంటే ఒక ఫ్లాష్ అంటే చిన్న చిన్న కాంతి మెరుపులాగా కనబడుతుంటాయి. ఈ కాంతి మెరుపులను మళ్ళీ ఏం చేస్తారు అంటే కన్వర్టెడ్ ఇంటూ ఆంప్లిఫైర్, దానికి ఒక ఆంప్లిఫైర్ కన్వర్ట్ చేసి ఆ పల్సెస్ దీని ద్వారా మనకు ఆ ఎలక్ట్రిక్ పల్సెస్ను మన ఫోటో మల్టిప్లైర్ ట్యూబ్ ద్వారా మనకు కౌంట్ చేయడం జరుగుతుంది, రికార్డ్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకు ఈ ప్రిన్సిపల్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. దేని యొక్క ప్రిన్సిపల్? ఈ సింటిలేషన్ కౌంటర్. సింటిలేషన్ మీన్స్ ఒక కాంతి మెరుపులుగా తీసుకుంటాం. అంటే సింటిలేషన్ మెటీరియల్స్ కొన్ని ఉంటాయి. ఆ సింటిలేషన్ మెటీరియల్ ద్వారా ఈ చార్జర్ పార్టికల్ ట్రావెల్ అవుతున్నప్పుడు అందులో ఉన్నటువంటి ఆటమ్స్ అనేది ఎగ్జైట్ చేస్తాయి ఈ చార్జర్ పార్టికల్స్. ఈ ఎగ్జైట్ అయినటువంటి ఆటమ్స్ మళ్ళీ ఎగ్జైట్ స్టేట్ నుంచి గ్రౌండ్ స్టేట్ వచ్చినప్పుడు ఫోటాన్స్ అనిపిస్తాయి. ఫోటాన్స్ మీద ఇది కూడా మనకు కాంతి మెరుపులు అన్నట్టు. సో ఆ కాంతి మెరుపులు మళ్ళీ మల్టిప్లై చేస్తూ అండ్ ఆ ఫోటో మల్టిప్లై ట్యూబ్ ద్వారా దాన్ని మనం పల్సెస్గా మార్చి సో దాన్ని మనం రికార్డ్ చేయడం జరుగుతుంది అండ్ కౌంట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో కమింగ్ టు ది కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్
scintillation counter. చూడండి, the main parts of scintillation counter are shown in figure. It consists of scintillation chamber, అంటే మెయిన్గా 3 ఉంటాయి. అందులో ఫస్ట్ ఇది scintillation chamber, photomultiplier tube and electronic monitor. The scintillation chamber consists of an aluminum casing in which a suitable scintillation crystal is placed. ఓకే, సో మెయిన్గా ఈ మన కన్స్ట్రక్షన్లో చూసినట్లయితే ఈ scintillation కౌంటర్లో 3 పార్ట్స్ ఉంటాయి. 3 పార్ట్స్ ఏంటి సార్ అంటే అవి ఫస్ట్ వచ్చేసి scintillation chamber ఫస్ట్. సెకండ్ వచ్చేసి ఫోటో మల్టిప్లై ట్యూబ్. నేను ఇక్కడ చూపిస్తాను డయాగ్రామ్లో. చూడండి, scintillation ఛాంబర్, ఫోటో మల్టిప్లై ట్యూబ్ అండ్ ఎలక్ట్రాన్ ఛాంబర్. ఇక్కడ చూడండి, ఇది ఫస్ట్ది ఏది scintillation ఛాంబర్. నెక్స్ట్ ఇది సెకండ్ది, ఇది అంతా ఫోటో మల్టిప్లై ట్యూబ్. లాస్ట్ ఉంటుంది ఫైనల్గా థర్డ్ది, దట్ ఈస్ ఎలక్ట్రానిక్ కౌంటర్. ఈ విధంగా ఈ 3 పార్ట్స్, దీస్ ఆర్ ది 3 పార్ట్స్ ఆర్ మెయిన్ పార్ట్స్ ఇన్ ద scintillation కౌంటర్. scintillation కౌంటర్లో ఈ మూడింటి గురించే ఉంటుంది. ఓకే, సో ఇక చదువుతాము, బట్ నేను దీని అంటే డయాగ్రామ్ను చూసుకుంటా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికి సంబంధించిన మ్యాటర్ అనేది నెక్స్ట్ ప్లేజ్లో ఉండడం జరిగింది. ఓకే, సో స్టార్ట్ చేద్దాం. జనరలీ ద అల్యూమినియం షీల్డ్స్ ద క్రిస్టల్ ఫ్రమ్ ఆల్ స్ట్రే ఆఫ్ లైట్. ఇక్కడ అల్యూమినియం కేసింగ్ ఉంటుంది కదా, ఇది అల్యూమినియం కేసింగ్ అంటే ఒక తొడుగు లాంటిది అన్నట్టు. లోపల scintillation క్రిస్టల్ ఉంటుంది. ఓకే, ద scintillation chamber is fitted at the end of photomultiplier tube. ఇది photomultiplier ట్యూబ్కు 1 ఎండ్గా ఉండడం జరుగుతుంది. ఇది scintillation chamber. ఇదంతా scintillation chamber. ఫస్ట్ ఇది 2, ఇది 3. ఫస్ట్ ఏంది scintillation chamber. ఈ scintillation chamberలో scintillation క్రిస్టల్ ఉంటుంది. ఆ scintillation క్రిస్టల్ మనం అల్యూమినియం కేసింగ్ ఒక తొడుగు ఉంటుంది. ఓకే, సో తొడుగు ద్వారా దానికి కొంచెం ప్రొటెక్షన్ ఉండడం జరుగుతుంది. హై ఎనర్జీ రేడియేషన్స్ ఈజ్ అలౌడ్ టు ఇన్సిడెంట్ ఆన్ ది క్రిస్టల్ విచ్ ప్రొడ్యూసెస్ టినీ ఫ్లాష్ ఆఫ్ లైట్ అని మనకు ఫోటో ఉంటుంది. సో ఇక్కడ నుంచి మన రేడియేషన్, దట్ ఈస్ హై ఎనర్జీ కలిగిన రేడియేషన్ లైక్ ఆల్ఫా పార్టికల్స్ అనేటివి మనకు అంటే scintillation క్రిస్టల్ లోపలికి ఎంటర్ అవుతున్నాయి అన్నట్టు. ఎంటర్ అయినప్పుడు ఏం జరుగుతుంది, అందులో ఉన్నటువంటి లోపలికి ఎంటర్ అయిన తర్వాత అందులో ఆటమ్స్ను ఇవి ఎగ్జైట్ చేస్తారు. ఎగ్జైట్ చేసిన తర్వాత అంటే గ్రౌండ్ స్టేట్ నుంచి ఎగ్జైట్ స్టేట్కి వెళ్ళిన తర్వాత మరి ఎగ్జైట్ స్టేట్ నుంచి మళ్ళీ గ్రౌండ్ స్టేట్కి వచ్చేటప్పుడు అవి చూడండి ఇక్కడ ఫోటాన్స్ను ఏర్పరచడం జరుగుతుంది. సో అది మనకు ఫోటాన్స్గా తీసుకోవడం జరుగుతుంది. ద ఫోటాన్స్ ఫ్రమ్ scintillation ఛాంబర్ ఎంటర్ ద ఫోటో మల్టిప్లై ట్యూబ్ అండ్ స్ట్రైక్ ద ఫోటో క్యాథోడ్. సో ఇది ఇప్పుడు ఫోటో మల్టిప్లై ట్యూబ్లోకి ఎంటర్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఫోటో మల్టిప్లై ట్యూబ్లోకి ఎంటర్ అయిన తర్వాత అక్కడ మనకు ఫోటో క్యాథోడ్ పైన ఇన్సిడెంట్ కావడం జరుగుతుంది. నా ఫోటో ఎలక్ట్రాన్స్ ఆర్ ఎమిటెడ్. అప్పుడు అక్కడి నుంచి ఫోటో ఎలక్ట్రాన్స్ ఎమిట్ అవుతాయి. ఫోటో క్యాథోడ్ మీద పడ్డ తర్వాత ఫోటో క్యాథోడ్ నుంచి ఫోటో ఎలక్ట్రాన్స్ ఎమిట్ అవుతాయి. ఫోటో ఎలక్ట్రాన్స్ ఎమిటెడ్ డ్యూ టు ఫోటో ఎలక్ట్రిక్ ఎమిషన్. ద ఫోటో మల్టిప్లై ట్యూబ్ హ్యాస్ సెవరల్ ఎలక్ట్రోడ్స్ కాల్డ్ డైనోడ్స్. వీటిని మనం ఏమంటారు, డైనోడ్స్ అంటారట. అవి ఎక్కడ చూడండి, ఇక్కడ డయాగ్రామ్లో D1, D2, D3 ఉన్నాయి కదా, వాటిని మనం డైనోడ్స్ అంటారు. డైనోడ్స్, నాట్ అనోడ్స్, డైనోడ్స్. ఓకే, సో టు విచ్ ప్రోగ్రెసివ్లీ హయ్యర్ పొటెన్షియల్ ఆర్ అప్లైడ్. సో ఒక్కొక్క దానికి ఎలా ఉంటుంది చూడండి డయాగ్రామ్లో. సో ఇది 100 పొటెన్షియల్, ఇది 200 పొటెన్షియల్, ఇది 300 పొటెన్షియల్. అంటే డిఫరెంట్ అంటే హై పొటెన్షియల్ అనేది ఉండడం జరుగుతుంది. ఒక్కొక్క డైనోడ్కు ఒక్కొక్క డిఫరెంట్ పొటెన్షియల్గా ఉంటుంది. అది కూడా హైగా ఉండడం జరుగుతుంది. సో ప్రోగ్రెసివ్లీ హయ్యర్ పొటెన్షియల్ ఆర్ అప్లైడ్. దీస్ డైనోడ్స్ హ్యావ్ స్పెషల్లీ ప్రిపేర్డ్ surface coating with different combinations, so as to have towards first dynode D1. When these electrons hit D1, secondary electrons are emitted. ఇక్కడ చూడండి, ఈ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ నేను చూపిస్తాను ఒకసారి చూడండి. ఇక్కడ ఉన్నాయి కదా. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫోటో క్యాథోడ్ ద్వారా వచ్చినటువంటి ఈ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, ఎలక్ట్రాన్స్ ఏమవుతుందంటే ఫస్ట్ డైనోడ్ పైన ఇన్సిడెంట్ అయిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ సెకండరీ ఎలక్ట్రాన్స్ ఎమిట్ అవుతాయి. ఈ ఎలక్ట్రాన్స్ మళ్ళీ ఏమవుతున్నాయి, ఈ ఎలక్ట్రాన్ నెగిటివ్ ఉంటాయి. అండ్ ఇక్కడ మనకు పాజిటివ్ ఉన్నటువంటి ఇంకొక డైనోడ్ ఉంది, అక్కడ ఇది ఇటు అట్రాక్ట్ అయ్యి దీనికైనా మళ్ళీ ఇన్సిడెంట్ అవుతాయి. సో అప్పుడు ఏమవుతుంది, మల్టిప్లై అవుతుంది, ఎవ్రీ టైం మల్టిప్లై అవుతుంది. కాబట్టి దీన్ని ఫోటో మల్టిప్లైర్ ట్యూబ్ అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ 200 వోల్టేజ్ ఉంది సెకండ్ డైనోడ్ అనేది. నెక్స్ట్ ఏమవుతుంది, ఈ సెకండ్ డైనోడ్ పైన ఇన్సిడెంట్ అయిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ
మళ్ళీ ఎలక్ట్రాన్స్ ఎమిట్ అవుతాయి. ఈ ఎలక్ట్రాన్స్ ఏమవుతుంది, హై పొటెన్షియల్ ఉన్నటువంటి 300 వోల్టేజ్ పొటెన్షియల్ ఉంది కదా, మళ్ళీ ఇక్కడికి వచ్చి దీనిపై ఇన్సిడెంట్ అవుతుంది. సో ఈ విధంగా మల్టిప్లై అవుతూ ఉంటుంది. See, when these electrons hit D1, secondary electrons are emitted. The secondary electrons are accelerated towards secondary dynode D2. From dynode D2, the electrons are further multiplied by secondary emission. The process is repeated at each dynode, resulting in a large multiplication of the electrons. There are nearly 10 to 14 dynodes in the photo multiplier tube. Nearly 10 to 14 ఉంటాయట. ఏది ఈ మనకు డైనోడ్స్, మన ఫోటో మల్టిప్లైర్ ట్యూబ్లో డైనోడ్స్ నియర్లీ 10 to 14 అలా తీసుకోవడం జరుగుతుంది. ఫైనల్లీ ఏ హై ఆంప్లిఫైడ్ ఎలక్ట్రిక్ పల్స్ ఇంపాంగెస్ ఆన్ ది యానోడ్ యాక్టింగ్ యాజ్ ఏ కలెక్టర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. లాస్ట్కి చూడండి, సో ఇక్కడ మనకు యానోడ్ అనేది తీసుకొని జరుగుతుంది. ఇది యానోడ్. ఈ యానోడ్ ఏమవుతుంది, యానోడ్ పైన ఇన్సిడెంట్ కావడం జరుగుతుంది. ఫైనల్లీ ఏ హై ఆంప్లిఫైడ్ ఎలక్ట్రిక్ పల్స్ ఆన్ ది యానోడ్ యాక్టింగ్ యాజ్ ఏ కలెక్టర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. These pulses are fed into electronic system where they are counted. The scintillation counter can count 10⁻16 particles per second. ఇది లాస్ట్కి వచ్చేసి ఇదంతా కూడా మనకు ఎలక్ట్రానిక్ కౌంటర్ అటాచ్ చేయబడి ఉంటుంది. ఈ ఎలక్ట్రానిక్ కౌంటర్ ఏం చేస్తుంది అంటే ఇక్కడ దీనిపై ఇచ్చినటువంటి పార్టికల్స్ను కౌంట్ చేస్తుంది. అది సెకండ్కు నియర్లీ 10⁻16 అట. ఇక్కడ మనకు 10⁻16 ఇక్కడ నియర్లీ ఇక్కడ 10⁻16 పార్టికల్స్ని అది కౌంట్ చేయడం జరుగుతుందట. ఓకే, సో ఇది మనకు కావాల్సినటువంటి కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్ స్సింటిలేషన్ కౌంటర్. జనరల్గా స్సింటిలేషన్ కౌంటర్లో మనకు ఈ డైనోడ్స్ పైన ఇన్సిడెంట్ అయినప్పుడు డైనోడ్స్ ఎలా ఉంటాయని చెప్పాము. మళ్ళొకసారి చూసినట్లయితే మీకు డయాగ్రామ్లో నేను మళ్ళీ చూపిస్తాను. ఫస్ట్ డయాగ్రామ్లో చూసినట్లయితే ఇక్కడ చూడండి, మెయిన్గా 3 పార్ట్స్ అని చెప్పాము. ఇది 1, ఇది 2, ఇది 3. సో ఫస్ట్ పార్ట్లో ఏముంటుంది అంటే మనకు స్సింటిలేషన్ క్రిస్టల్ ఉంటుంది. అది దానిపైన ఒక అల్యూమినియం కేసింగ్ అనేటువంటి తొడుగు లాంటిది ఉంటుంది. ఇప్పుడు ఈ రేడియేషన్ అనేది మనకి ఇక్కడ నుంచి రేడియేషన్ అనేది దీనిపైన అంటే మన స్సింటిలేషన్ కౌంటర్ పైన స్సింటిలేషన్ క్రిస్టల్ పైన ఇన్సిడెంట్ అయిన తర్వాత ఇక్కడ నుంచి మనకు తెలుసు కదా, మనకు ఇందులో స్సింటిలేషన్ ఏర్పడతాయి. దట్ ఈస్ స్సింటిలేషన్ మీన్స్ మనం చిన్న చిన్న కాంతి మెరుపులు అంటున్నాం. ఆ మెరుపులు అనేది ఎగ్జాస్ట్ నుంచి గ్రౌండ్ స్టేట్కి వచ్చేటప్పుడు మళ్ళీ మనకు ఫోటాన్స్గా మనకు బయటకు రావడం జరుగుతుంది. ఈ ఫోటాన్స్ అనేది ఇక్కడ ఫోటో క్యాథోడ్ పైన ఇన్సిడెంట్ అవుతాయి. ఈ ఫోటాన్స్ అనేటువంటి ఈ ఫోటో మల్టిప్లై ట్యూబ్లోనే ఫస్ట్ పార్ట్ ఫోటో క్యాథోడ్ ఉంటుంది. ఆ ఫోటో క్యాథోడ్ పైన ఇన్సిడెంట్ కాగానే ఈ ఫోటో క్యాథోడ్ నుంచి ఫోటో ఎలక్ట్రాన్స్ ఎమిట్ అవుతాయి. ఈ ఫోటో ఎలక్ట్రాన్స్ ఏం చేస్తాయి అంటే ఈ ఫోటో ఎలక్ట్రాన్స్ అనేటువంటి దాని దగ్గరలో ఉండేటువంటి మనకు D1, D2, D3 మన డయాగ్రామ్ చూపించాము. అంటే డైనోడ్స్ అంటారు వీటిని. ఇవి హై పొటెన్షియల్ వద్ద ఉంటాయి. ఒకసారి 100, 200, 300, 400 అలా హై పొటెన్షియల్ వద్ద ఉండడం జరుగుతుంది. సో ఇప్పుడు ఏమవుతుంది, ఎలక్ట్రాన్స్ అనేది తెలుసు మనకు నెగిటివ్ ఛార్జ్లు ఉంటుంది. ఇక్కడ మనకు పాజిటివ్ ఉన్నటువంటి డైనోడ్స్ ఉన్నాయి కాబట్టి ఈ డైనోడ్స్ అనేటువంటి అట్రాక్ట్ చేసుకుంటాయి అంటే చాలా ఫాస్ట్గా వచ్చి దానిపైన ఇన్సిడెంట్ కావడం వల్ల అక్కడ నుంచి మళ్ళీ సెకండరీ ఎలక్ట్రాన్స్ అనేది ఎమిట్ అవుతుంది. ఆ ఎలక్ట్రాన్స్ ఏం చేస్తుంది, దాని దగ్గర ఉన్నటువంటి D2 200 వోల్టేజ్ అంటే ఇంకా హై వోల్టేజ్ వద్ద ఉన్నటువంటి 200 వోల్టేజ్ వద్ద ఉన్నటువంటి సెకండరీ డైనోడ్ అనేది అది మళ్ళీ ఫాస్ట్గా అబ్జర్వ్ చేసుకుంటుంది. దానిపైన ఇన్సిడెంట్ కాగానే మళ్ళీ సెకండరీ ఎలక్ట్రాన్స్, ఆ విధంగా నెక్స్ట్ డైనోడ్ ఇలా నియర్లీ 10 to 14 డైనోడ్స్ ఉంటాయి ఈ ఫోటో మల్టిప్లైర్ ట్యూబ్లో. ఈ విధంగా మనకు పల్సెస్ అనేటువంటి అంటే ఎలక్ట్రాన్స్ అనేది హైగా మనకు నెంబర్ ఆఫ్ కొన్ని మిలియన్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది బయటకు రావడం జరుగుతుంది. అది కలెక్ట్ చేస్తుంది లాస్ట్లో ఉన్నటువంటి యానోడ్ పైన ఇన్సిడెంట్గా ఉన్న యానోడ్ కలెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ యానోడ్ నుంచి చూసినట్లయితే ఎలక్ట్రానిక్ కౌంటర్ దీన్ని ఏం చేస్తుందంటే దీనికి మనం ఎలక్ట్రానిక్ కౌంటర్ను దీన్ని అప్లై చేయడం వల్ల అది ఈ ఎలక్ట్రానిక్ కౌంటర్ ఏం చేస్తుందంటే మనకు ఎన్ని పార్టికల్స్ ఉన్నాయో అది కౌంట్ చేయడం జరుగుతుంది. సో అది నియర్లీ 10⁻16 పార్టికల్స్ను మనకు ఒక సెకండ్కు 10⁻16 పార్టికల్స్ను కౌంట్ చేయడం జరుగుతుంది. ఓకే, అండ్ ఫైనల్లీ ద స్సింటిలేషన్ కౌంటర్ హ్యాస్ మెనీ అడ్వాంటేజెస్ ఓవర్ అదర్ డిటెక్టర్తో కంపేర్ చేసినట్లయితే అంటే లాస్ట్ మనము 3 చదివాము అండ్ దిస్ ఇస్ 4th. సో ఈ కంపేర్ టు అదర్ డిటెక్టర్స్ ఇట్ హ్యాస్ సో మెనీ అడ్వాంటేజెస్, దట్ ఈస్ దే ఆర్ హై ఎఫిషియన్సీ. ఏం చెప్తున్నాం, ఫస్ట్ హై ఎఫిషియన్సీ అంటున్నాం. ఓకే, అండ్ సెకండ్ ఇది షార్ట్ టైమ్స్ ఆఫ్ రైజ్ అండ్ రికవరీ అండ్ లాస్ట్ లార్జ్ లైఫ్ ఆఫ్ యూసేజ్. ఓకే, so these are the main advantages which does not have in previous chambers. Okay, so this is also very important. Okay,
So here in this video we are discussed Wilson cloud chamber and scintillation counter సంబంధించి construction principle and working. Okay, so these are very important for BSc physics students. Okay, so thank you everyone. Thank you one and all. Department of Physics, Government Women's Degree College for Women, Government Degree College for Women, Siddipet.